అందరికీ షలోమ్. మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మన తోరా పట్టణంలో ఒక కొత్త కాండాన్ని ప్రారంభిస్తున్నాము. మనము లేవియ కాండములోని వాయిక్రా అనే తోరా భాగంలో ఉన్నాము. మన పిల్లలకు మనము నేర్పించే మొదటి పుస్తకం వాయిక్రా. వాయిక్రా అంటే ఆయన పిలిచెను అని అర్థం. వాయిక్రా అనే పదంలో మనం రెండు పదాలను చూస్తాము. మొదటి పదం యాకార్ అంటే ప్రశస్తమైనది, మరియు రెండవ పదం కారా అంటే పిలువబడుట. ఆ రెండు పదాలను కలిపితే ప్రశస్తమైన పిలుపు అనే అర్థం వస్తుంది. అంతేకాదు, ఈ తోరా భాగంలో మనం ఒక గొప్ప రహస్యాన్ని చూస్తాము. ఒక సూక్ష్మ రూపమున ఉన్న ఆలెఫ్ లేదా ఆలెఫ్ జెరా అని పిలువబడే అక్షరాన్ని మనం చూస్తాము. ఇదేమిటో నేను వివరిస్తాను. తోరాలో వాయిక్రా అన్న పదాన్ని చూసినప్పుడు చివరలోని ఆలెఫ్ అనే అక్షరం చాలా చిన్నగా వ్రాయబడిందని మీరు గమనించవచ్చు. దీనిని ఆలెఫ్ జెరా అని అంటారు. సూక్ష్మ రూపములో ఆలెఫ్ ఉండటానికి కారణం ఏమిటి? దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మన రబ్బీలు జోహార్లో ఈ చిన్న ఆలెఫ్ యొక్క కారణాన్ని వివరించారు. బంగారు దూర సంఘటన జరిగిన తర్వాత దేవుడు మోషేను సీనాయి పర్వతం దిగి వెళ్ళమని చెప్పినప్పుడు మోషే నుండి ప్రసరిస్తోన్న 999 జ్యోతులు పూర్తిగా అదృశ్యమయ్యాయి. కేవలం ఒకే ఒక జ్యోతి మాత్రమే మిగిలి ఉంది. అది ఆలెఫ్ అనే అక్షరం యొక్క జ్యోతి. గమనించండి, 1000 జ్యోతులలో నుండి మిగిలిపోయిన ఒకే ఒక చిన్న జ్యోతి ఇది. ఇదంతా దేని గురించి అని మీరు బహుశా ఆలోచిస్తున్నారా? చూడండి, హెబ్రీలో ఆలెఫ్ అనే పదం అక్షరాలలో మొదటి అక్షరం. మీరు ఆలెఫ్ నుండి నిక్కుర్ను తొలగిస్తే వచ్చే పదం ఎలెఫ్ అంటే 1000. ఆలెఫ్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి చిన్న ఆలెఫ్, మరొకటి పెద్ద ఆలెఫ్. మోషే మిగిలి ఉన్నది ఈ చిన్న ఆలెఫ్ మాత్రమే అని మనకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పాపం కారణంగా మిగతా జ్యోతులు అదృశ్యమయ్యాయి. యూదుల పాపం కారణంగా మోషే నుండి 1000 జ్యోతులు తొలగిపోయాయని, అతని సొంత వెలుగు కూడా తొలగిపోయింది అని రబ్బీలు వివరించారు. అందువల్ల యూదు ప్రజలు అంతిమ ప్రవాసానికి గురయ్యారు. దీనిని మనం 1000 సంవత్సరాల ప్రవాసము అని కూడా పిలుస్తాము. వాక్యంలో 1000 సంవత్సరాల గురించి ఎందుకు మాట్లాడుతుందంటే 1000 అనేది ఆలెఫ్కు సమానం కాబట్టి. ఈరోజు మనమందరం ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రజల పాపం కారణంగా మోషే తన వెలుగును కోల్పోయాడు. దీని నుండి మనమందరము ఒక గొప్ప నైతిక పాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యిందా? లేవియ కాండము ఎందుకో మన పిల్లలకు మొదట నేర్పించే పుస్తకం అని? మన వెలుగు సామూహిక వెలుగు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుందని వారికి నేర్పుతాము. మనము పాపం చేస్తే ఇతరులు తమ ఆలెఫ్ను కోల్పోయేలా మనము చేస్తున్నాము. బహుశా మన దగ్గర ఒక చిన్న లెఫ్ మిగిలి ఉండవచ్చు. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. మనలో ప్రతి ఒక్కరిపై ప్రశస్తమైన పిలుపు ఉంది. మన చిన్న ఆలెఫ్లను కోల్పోవద్దు. ఈ చిన్న ఆలెఫ్లు కలిసినప్పుడు మనం ఒక పెద్ద ఆలెఫ్ను తయారు చేస్తాము. ఇది ఇశ్రాయేలు దేవుని కొరకు ఒక పెద్ద ప్రకటన. ఎంత విలువైన పాఠం మనకు ఇది! మీ ప్రశస్తమైన పిలుపును కోల్పోకండి.